सनम चाहे कोई हो सितम वादा तोड़ू ना सनम चाहे कोई हो सितम ये है मेरा। నమస్తే ఫ్రెండ్, మనం బ్యాగ్ అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం 2500 రూపాయల సామాన్లు తీసుకోవాలి. తీసుకుంటే ఒకటేమో లక్కీ డ్రాకి మనం ఎలిజిబుల్ అవుతాం. తర్వాత మీ టీంలో ఇటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది ఉన్నారు. సపోజ్ 20 మెంబర్స్ టీం ఉంది. అప్పుడు వారితోటి మనం 2500 లక్కీ డ్రా కోసం వారికి మనం ఐటమ్స్ ఇప్పిస్తే ఏమవుతుందంటే ఇక్కడ 10 మెంబర్స్ కదా, అంటే 25 అంటే 25,000 అంటే టోటల్ 50,000 బిజినెస్ నడుస్తుంది. అప్పుడు మనకు బీవీస్ వచ్చి ఈజీగా 7,000 అయిపోతుంది. అంటే 14,000 మన టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. ఇక్కడ మనం బ్యాగ్ అచీవ్మెంట్ అవుతాం. బ్యాగ్ అచీవ్మెంట్ అయితే ఏమవుతుందంటే మీరు ఫీల్డ్ వెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకొని పోతారు. నేను కంపెనీ నుంచి బ్యాగ్ పొందాను. సో ఇక్కడ వర్క్ అనేది ఇప్పుడు మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఐటమ్సే చూపించి మిమ్మల్ని ఇంకా బిజినెస్లో గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్. సో ప్లాన్ చేయండి. నమస్తే ఫ్రెండ్, ఇప్పుడు ఇక్కడ బ్రైట్ ఫ్యూచర్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. మనం బయట ఉద్యోగి అయితే 8 అవర్స్ 12 అవర్స్ కష్టపడితే మనకు కొంత శాలరీ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్. ఆ శాలరీ తోటి మనం చాలని జీతాలతోటి మన జీవనాన్ని సాగిస్తున్నాం ఫ్రెండ్. సో ఫ్రెండ్, ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే పార్ట్ టైంగా మీరు బ్రైట్ ఫ్యూచర్లో టీమ్ లీడర్గా వచ్చారు. సో దానికోసం అక్కడ 8 అవర్స్ 12 అవర్స్ కష్టపడతారు కదా, ఇక్కడ 1 అవర్ 2 అవర్ కష్టపడి జస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తూ వారి చేత ప్రొడక్ట్ ఇప్పిస్తే మీ తలరాత మారిపోతుంది ఫ్రెండ్. చూడండి, మన కళ్ళ ముందు ఎంతోమంది ల్యాక్స్లో తీసుకుంటున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే మీట్ ద పీపుల్ అంటే మోర్ పీపుల్ని కలిశారు. అంటే ఎక్కువ మందిని కలిసి ఎక్కువ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్కువ సమయం వారితో గడిపినందుకు ఈ రోజున వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. మీరు కూడా అలా ఉండాలి ఫ్రెండ్. సో ప్లాన్ చేద్దాం. అందరం కలిస్తేనే ఒక సంఘం ఏర్పడుతుంది. సంఘం విజయం సాధిస్తే 10 సంఘాలు మనల్ని చూసి మన వెంట వస్తారు ఫ్రెండ్స్. సో అలా మనం